ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుడు నారు పోసాడు, నీరు కూడా పోస్తాడు. అంటే నారు పోసేవాడు ఆయనే, నీరు పోసేవాడు ఆయనే. దీన్ని మనం ఎక్కడి వరకు పరిగణనలోకి తీసుకుంటామనంటే కేవలం ఈ భూమి మీద బ్రతికే ఈ జీవిత కాలానికి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. ఎలా అంటే పుట్టించిన దేవుడు పోషించకుండా ఉంటాడా అంతవరకే ఆలోచిస్తాం. అంతేనా? పుట్టించిన దేవుడు ఏం చేస్తాడు? పోషిస్తాడు. నారు పోసినవాడు నీరు పోస్తాడు. అంటే అమ్మ కడుపులో నుండి ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు ఈ కడుపుకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటాడు. మనం తింటూ ఉంటాం, ఆయన స్తుతిస్తూ ఉంటాం. ధాన్యం పండుతూ ఉంటుంది, కూరగాయలు పండుతూ ఉంటాయి, వాటిని తింటూ ఉంటాం, ఆయన స్తుతిస్తూ ఉంటాం. వర్షాలు కురుస్తూ ఉంటాయి, ఎండ కాస్తూ ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది, భూమి సమృద్ధిగా పండుతూ ఉంటుంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పోతూ ఉంటాం. అక్కడితో ఆగిపోతే చాలా తప్పు. నారు పోసినవాడు నీరు పోస్తాడు అని మాట్లాడుకుంటున్నటువంటి ఈ సమాజం అసలు నారు నీరు అంటే ఏంటి? దేనికి? కేవలం శరీరానికి మాత్రమేనా? మనిషి అంటే శరీరం మాత్రమేనా? చెప్పండి. శరీరం మాత్రమేనా? కాదండి. మనిషి అనగానే ఆత్మ శరీరాల కలయిక. అర్థమవుతుందా? ఆత్మ శరీరాల కలయిక. ప్రారంభంలో దేవుడు నేలమంటితో ఒక ఆకారాన్ని చేశాడు. నేలమంటితో ఒక ఆకారాన్ని చేసి ఆ ఆకారంలోనికి, అనగా ఆ మట్టి ముద్దలోనికి, ఆయన నిర్మించిన ఆ దేహంలోనికి లేదా ఆ బొమ్మలోనికి, ఒక మొక్కలో చెప్పాలంటే అది బొమ్మే. జీవం కలిగిన తర్వాత మనిషి అయ్యాడు, కానీ జీవం లేకపోతే ఇదేంటి చెప్పండి? ప్రతి శవం ఒక బొమ్మ లాంటిదే కదా. ప్రతి శవం ఎలాంటిది? అది ఒక బొమ్మ లాంటిదే. ఎందుకంటే అది కదలదు, ఉలకదు, పలకదు, మాట్లాడదు, చూడదు, ఏ పని చేయదు. బొమ్మ కూడా అంతే కదా, కదలదు, మెదలదు. ఇంకా బొమ్మల్లో బ్యాటరీలు వేసైనా నడిపించుకోవచ్చు కీ ఇచ్చుకొని. కానీ శవానికి కీలు ఇవ్వడాలు ఏమీ ఉండవు. ఇంకా శవానికి బ్యాటరీలు వేయడాలు ఏమీ ఉండవు. కరెంటు పెట్టినా కూడా శవం ఉలకదు, పలకదు, అలా ఉంటుంది అంతే. ఇంకెక్కువ కరెంటు పెట్టేస్తే కాలిపోద్ది, బూడిదైపోద్ది, ఉలకదు, పలకదు. సో కాబట్టి అది కూడా ఒక బొమ్మే. దేవుడు ప్రారంభంలో ఏదేను వనంలో ఒక చక్కటి ఆకారాన్ని కింద తయారు చేసి ఆ ఆకారంలోనికి జీవాత్మను ప్రవేశపెట్టాడు. జీవవాయువును అనగా ఆత్మను ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు ఆ బొమ్మలోనికి ఆత్మను ప్రవేశపెట్టాడో ఆ నరుడు ఏమాయను? జీవాత్మ ఆయను అని వ్రాయబడింది. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం. ప్రారంభ మానవుణ్ణి నేలమంటితోనే దేవుడు నిర్మించాడు. నేలమంటిని వాడి ఒక మనిషిని చేశాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అలా చేసినటువంటి దేవుడు ఆ బొమ్మ కదలాలి అనుకున్నాడు కాబట్టి ఆ ఆత్మను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, శరీరము అనగానే ఏమేమి కలయిక? ఎస్, ఆత్మ ఉంటేనే అది శరీరము, ఆత్మ వెళ్ళిపోతే అది శవము. అర్థమవుతుందా? ఆత్మ ఉంటే శరీరం, ఆత్మ వెళ్ళిపోతే శవం. అందరికీ ఇదే జరుగుతుంది భూమి మీద. పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, పుడుతున్నాం, చచ్చిపోతున్నాం. అది ఏ మతమైనా, ఏ జాతైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రంగైనా జరిగేది అదే. పుడుతున్నాడు, కొంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు. అయితే ప్రియులరా, పుట్టించిన దేవుడు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించాడు కనుక నారు పోసినవాడు ఏం పోసాడు అంటున్నాం? నీరు పోసాడు అంటున్నాం. దేనికి? దేనికి? శరీరానికి. రైట్. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనము అనగానే కేవలం శరీరం మాత్రమే కాదు కదా, ఇంకేముంది? ఆత్మ కూడా ఉంది. మరి ఆత్మకు తండ్రి ఎవరు? దేవుడేనా? అందరికీ ఒక ఐడియా ఉంది కదా, ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. ఆత్మలకు తండ్రి అయిన వాడు అని వ్రాయబడింది ఆయన గురించి. ఎవరటైనా? ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ఆత్మలకు తండ్రి అంటే శరీరాలకేమో సృష్టికర్త, ఆత్మలకేమో తండ్రి. శరీరానికేమో నిర్మాణకుడు, ఆత్మకేమో తండ్రి, కన్నవాడు. మరి ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఆ ఆత్మకు నీరు పోయడా? మరి అర్థమవుతుందా? శరీరానికి నారు, నీరు, మరి ఆత్మకి నారేనా, నీరు లేదా? చెప్పండి, నారేనా, నీరు లేదా? ఉందా లేదా? ఆత్మకు కూడా నీరు. శరీరానికి నీరేంటి? ఆహారం. మరి ఆత్మకు నీరేంటి?
అక్షయాహారం. అక్షయాహారం అనగా దేవుని వాక్యం. చాలామంది ఈరోజు బైబిల్ చూసి ఏమంటారంటే ఇది క్రైస్తవుల పుస్తకం అండి, క్రైస్తవులు మాత్రం పట్టు తిరుగుతారు, దాన్ని మనకు సంబంధం లేదంటారు. చాలా తప్పు ప్రియులరా. మన శరీరంలో ఉన్న రోగాన్ని తగ్గించడానికి రకరకాల మందులు ఆ మందుల షాపులో ర్యాకుల్లో పెట్టి అమ్ముతున్నారో, ఇన్ ద సేమ్ వే బైబిల్ అనేది కూడా మన ఆత్మ రోగానికి మందు. శరీరానికి రోగాలు ఉన్నట్టే, ఇందాక మనం చెప్పుకున్నాం, శరీరానికి నారు నీరు, ఆత్మకు కూడా నారు నీరు. శరీరానికి రోగం ఉన్నట్టే ఆత్మకు కూడా ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. ఈ ఆత్మ రోగాలు వదిలించడానికి దేవుడు భూమి మీదకు పంపించిన దివ్య గ్రంథమే బైబిల్. అన్ని రకాల సమస్యలకి ఒకే బుక్ స్టాల్లో ఏం దొరుకుతున్నాయి? బుక్స్ దొరుకుతున్నాయి. అలాగే మన ఆత్మకు సంబంధించిన అన్ని విధాలైన రోగాలకి ఈ ఒక్క బుక్లో పరిష్కారం ఉంటుంది. ఈ బుక్లో మన ఆత్మ రోగాలకు ఎన్నో విధాలైన పరిష్కారాలు వ్రాయబడ్డాయి. ఆ పరిష్కారాల కోసమే పరలోకం నుంచి పంపబడినటువంటి ఈ దివ్య గ్రంథాన్ని ధ్యానిస్తూ ఇందులో ఉన్నటువంటి విషయాలతో మన హృదయాన్ని తృప్తిపరుచుకుంటూ, మన హృదయాన్ని సరిదిద్దుకుంటూ, మన మనస్సును సరిదిద్దుకుంటూ, మన ఆలోచనలను సరిదిద్దుకుంటూ ఆత్మకు పట్టిన కల్మషం నుండి విడుదల పొందటానికి చేసే ప్రయత్నమే క్రైస్తవ్యంలోనికి రావడం. అంతే తప్ప క్రైస్తవ్యంలోనికి వచ్చాము అంటే మతం మారిపోయాము అని కాదు. క్రైస్తవ్యంలోనికి రావడం అనగానే ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేస్తే రోగం తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళటం ఎంత ముఖ్యమో, ఆత్మకు సంబంధించిన రోగాన్ని తగ్గించుకోవడానికి పరమ వైద్యుడైన ప్రభు దగ్గరికి రావడం కూడా అంతే ముఖ్యం. అదే క్రైస్తవ్యం నేర్పిస్తోంది తప్ప మరి ఇంకేమి నేర్పించట్లా. నిన్ను మతం మార్చటానికి బైబిల్ రాలేదు భూమి మీదకి. నేను మతం మార్చాలని 2000 సంవత్సరాల కిందట ప్రవక్తలు తమ ప్రాణాలు ఇవ్వలేదు, అపోస్తలు తమ ప్రాణాలు ఇవ్వలేదు. నేను మతం మార్చడం వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. అర్థమవుతుందా? ఈ విషయాన్ని ఎందుకు ఇంత జటిలం చేసేసారంటే, ఆల్రెడీ ఒక గుడికి వెళ్తున్నవాడు ఇప్పుడు ఇంకో చర్చికి వెళ్ళాలి అంటే ఆ గుడిలో ఆదాయం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? చర్చికి వెళ్ళిపోతుంది. అంటే మా ఆదాయాన్ని వీళ్ళు కొల్లగొట్టేస్తున్నారు. అంటే అటు తప్పుంది, ఇటు తప్పుంది. ఆదాయం కోసం సేవ చేసే సేవకుడు అనగా పాస్టరు, ఆదాయం కోసం గుడి కట్టుకున్నవాడు ఇద్దరు దొంగలే. దేవుడు ఇక్కడ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పలా సంఘానికి వచ్చేసరికి. మరి ఏం చెప్పాడంటే ఆత్మల రక్షణే ముఖ్య ధ్యేయంగా పెట్టుకోండి అని చెప్పాడు. అర్థమవుతుందా? ఆత్మల రక్షణ. ఆ ఆత్మల రక్షణే ముఖ్య ధ్యేయంగా దేవుని సేవ జరగాలి. అలా అందరికీ కబురు పంపించి సువార్తను బోధించి సువార్తను ప్రకటించి ఈ సత్య మార్గంలోనికి నడిపించడం ద్వారా వారి ఆత్మకు పట్టిన కల్మషం నుండి విడిపించబడాలి అనేదే ఓవరాల్గా క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈరోజు ఈ సభలు జరుగుతున్నాయి కూడా దానికి, అందుకే జరుగుతున్నాయి ఇక్కడ సభలు కూడా. ఎందుకు మీరు నా ఎదురుగా కూర్చున్నారంటే దేవుని వాక్యాన్ని మీ హృదయాలలోనికి పంపించమని దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టారు. మీ హృదయాలలోనికి దేవుని వాక్యాన్ని పంపించడం ద్వారా మీ ఆత్మలో ఉన్నటువంటి ఆ కల్మషం తొలగిపోవాలి. ఆత్మ రోగాలు ఎన్ని ఉంటాయో తెలుసా? చాలా ఉంటాయి. ఆ ఆత్మ రోగాలలో ద్వేషం, అసూయ, మత్సరం, కల్మషం, కలహం, ద్రోహం, మోసం, అన్యాయం, అజ్ఞానం, అధర్మం, ఇలాంటివి ఏవైతే చీకటి సంబంధమైన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ఎక్కడి నుంచి బయలుదేరితే మన చేతుల్లో ఉంటాయి? అవి మన గోళ్ళల్లో ఉంటాయా? కాళ్ళల్లో ఉంటాయా? తల వెంట్రుకల్లో ఉంటాయా? చెవుల్లోనూ ముక్కుల్లోనూ ఉంటాయా? మరి ఎక్కడుంటాయి? హృదయంలో ఉంటాయి. ఆ హృదయం ఎక్కడుంటుంది? అది ఎక్కడుంటుందో ఎవరికి ఇంతవరకు తెలీదు. నిజంగానే తెలీదు. శాస్త్రవేత్తలకు కూడా తెలియదండి. దేవుడు అంటున్నాడు హృదయాన్ని గురించి మాట్లాడుతూ, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అర్థమవుతుందా? మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది ఎక్కడుంటుందో ఎప్పటికీ ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలీదు. సాధారణంగా హృదయం అనగానే మెదడుకు సంబంధించింది అనుకుంటాం. కొంతవరకు అక్కడ పెట్టొచ్చు, చేయి పట్టుకెళ్ళి కొంతవరకు. అది కూడా ఫైనల్ కాదు. ఎందుకంటే ఆలోచనలన్నీ ఎక్కడ జరుగుతాయి? మనకి మెదడులో జరుగుతాయి. మరి ఆలోచనలన్నీ మెదడులో జరుగుతాయి కదండి, చచ్చిపోయాక కూడా ఏముంటుంది? మరి మెదడు ఉంటుందా ఉండదా? ఉండదు. చచ్చిపోయాక కూడా మెదడు అలాగే ఉంటుంది. కానీ అందులో ఏముండవు? ఆలోచనలు ఉండవు.
కానీ మనలో ఆత్మ ఉన్నంత వరకు ఆలోచనలు మెదడులో జరుగుతున్నాయి అన్నది మాత్రం మనకు తెలుసు. ఆ 1350 గ్రాముల బరువు ఉన్న ఈ మెదడులో, చిన్న మెదడు పెద్ద మెదడు, ఈ మెదడులో, ఈ బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి, కొన్ని వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి, జనరేట్ అవుతున్నాయి. అది వరకు మనకు తెలుసు. కానీ ఒక్కసారి ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తే ఆ హృదయం ఎక్కడుందో కూడా ఎవరికి ఇంక తెలియదు. అందుకే హృదయం అనేది ఆత్మకు సంబంధించింది. ఆత్మ ఎవరికి కనబడదు, హృదయం కూడా ఎవరికి కనబడదు. ఆ హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? దాన్ని గ్రహించగలిగేవాడు ఎవడూ లేడన్నాడు. కాబట్టి ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదా, మనందరికీ హృదయం ఉంది. కానీ ఎవరి హృదయంలో ఏముందో ఆ వ్యక్తికి, దేవుడికి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. ఎవ్వరికి తెలీదు. ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ ఇంకా భూమి మీదకి రాలేదు. వచ్చిందా? నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావో ఇప్పటి వరకు చెప్పగలిగే టెక్నాలజీ లేదు. వస్తే ప్రపంచం ఎలా ఉండదు. రోజు గొడవలే 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 గొడవలే. చాలా కాపురాలు కూలిపోతాయి, నిజంగానే కూలిపోతాయి. ఎందుకంటే మా ఆయన నేను ఈ సంవత్సరంలో చాలాసార్లు తిట్టుకున్నానంటే మనసులో అన్నవాళ్ళు చేయొద్దండి. మీ ఆయన ఇక్కడ లేకపోతే ఉంటే ఎత్తకండి. తిట్టుకున్నారు లేదా? అది ఆవిడ తిట్టుకున్నారు చెప్తుంది. వచ్చాడు పనికి మాలోడు, ఇంటికి వచ్చాడు అనుకుంటుంది. ఏంది రండి రండి భోజనం చేసేనంటే తప్ప ఏ మనసులో ఏమనుకున్నావే నా గురించి అంటే అదే వచ్చాడు పనికి మాలోడు, ఎప్పుడే టైం అయిపోయింది అనుకున్నానండి. దోళ్ళ తినేసిపోతాడు, కంచం దగ్గర నేనే కడుక్కోవాలి. మళ్ళీ మునక్కడ కూర వేసానంటే చుట్టూ తుక్కు పేరు చేసిపోతాడు, అవన్నీ నేనే ఎత్తుకోవాలి. ఈ దరిద్రుడికి సేవలు చేయడంతోనే సరిపోతుంది నా జీవితం అంతా అని ఎన్నోసార్లు అనుకున్నానంటే మనసులో. కానీ చెప్తావా పైకి? చెప్పు. కానీ వినపడిపోతాను అనుకో పైకి. కాపురాలు ఉంటాయా? ఉండవు, అస్సలు ఉండవు. ఏమండి చీరలో ఎలా ఉన్నానంటే గంగిరెద్దులా ఉన్నావే అని మనసులో అనుకుంటాడు. సంక్రాంతి గంగిరెద్దులా బాగానే ఉన్నావే బాబు అని ఎప్పుడు అనుకుంటాడు? మనసులో అనుకుంటాడు. పైకి చెప్పడు. పైకి ఏమంటాడు? అసలు మన ఊళ్ళో నీ అంత అందగత్తి ఎవరుంటారు చెప్పవే. మన ఊరు మొత్తానికి అందాల పోటీలు పెడితే ఫస్ట్ నువ్వే అని ఎక్కడంటే పైకి అంటాడు. కానీ హృదయంలో ఏమనుకుంటాడు? అచ్చం సంక్రాంతి గంగిరెద్దివే, అంతకుమించి ఏం తగ్గవు నువ్వు. నీ మొహానికి మళ్ళీ ఎర్ర రంగు సీరొట్టు అనుకుంటాడు, ఎరుపు రంగు సీరొట్టు అనుకుంటాడు కదా. అలాగా హృదయంలో ఏమనుకున్నా సరే అది ఏం చేయకూడదు, బయటికి కనబడకూడదు. కనబడిందంటే ఇంక మామూలుగా ఉండదు. ఈ ప్రపంచం యుద్ధాలు, గొడవలు, కొట్లాట్లు, నరహత్యలు, చంపుకోటలు, పొడుచుకోటలు మామూలుగా ఉండవు, మామూలుగా ఉండవు. చాలామంది అదే మెయింటైన్ చేస్తారు. హృదయంలో ఒకటి పెట్టుకుంటారు, పైకి ఒకటి మాట్లాడుతుంటారు. అన్నయ్య గారు బాగున్నారండి, మీరంటే మాకు చాలా ఇష్టం అండి అంటారు. లోపలేమో ఈ దరిద్రగుడ్డు ఎప్పుడు చచ్చిపోతాడు. ఈ ఫెసిలిటీ ఉంది మనకి కదా. ఈ ఫెసిలిటీ ఉందా లేదా? అబ్బా పుష్కలంగా ఉంది ఫెసిలిటీ. అది లోపలేమో ఏదైనా అనుకోవచ్చు, అడ్డు అదుపు లేదు దానికి. పైకి మాత్రం పెదాల దగ్గర నుంచి చేంజ్ చేసి వేషధారితనం వేషం వేసి పంపేయచ్చు, మట్టి పెంకు మీద వెండిపోతన్నట్టు. అలాంటిది హృదయం. అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. మరి దాన్ని బాగు చేయాలా వద్దా? అది బాగైతేనే మనం బాగవుతామండి. ఆ హృదయం బాగైతేనే మనిషి బాగవుతాడు. అసలు హృదయం ఎప్పుడు పాడైపోయిందట ఒకసారి చూడండి. ఆదికాండం. హృదయం ఎప్పుడు పాడైపోయిందో, ఎప్పటి నుండి హృదయం పాడైపోయిందో దేవుడు చెప్తున్నాడు చూడండి. ఆదికాండం నరుని హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అంటాడు. ఎనిమిదవ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం 3వ లైన్ నుంచి చదువుదామండి. ఎందుకనగా 21వ వచనం 3వ లైన్ నుంచి చదవాలి. ఎందుకనగా నరుల హృదయాలోచన. 8:21 3వ లైన్ అందరూ చూసారా? నరుని హృదయాలోచన ఎప్పటి నుంచట? వారి బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి పాడవుతుందట ఇది? బాల్యం. పసిప్రాయం కాదు సుమా. బాల్యం వేరు, పసిప్రాయం వేరు. పసిప్రాయంలో మన హృదయం చెడిపోలేదు. పసిప్రాయం అంటే
ఊహ తెలియని వయస్సు. ఉదాహరణకి 1 సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు, ఇలా చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ హృదయం చెడ్డది కాదు, వాళ్ళకి ఏ కల్మషం ఉండదు, వాళ్ళకి ఏ పాపం తెలీదు, వాళ్ళకి ఏమీ తెలీదు, నిష్కల్మషంగా ఉంటుంది వాళ్ళ చిరునవ్వు. నువ్వు కుట్టిన నీ మీద పెట్టుకుంటారా? అప్పుడప్పుడు మనం పిల్లల్ని కోపం ఆపుకోలేక ఒక దెబ్బ వేసేస్తుంటారు ఈ చిన్న పిల్లల్ని. ఎప్పుడైనా మన మీద పగబెట్టుకుని పళ్ళు కొరికేసి కంగారు పడకరా నీ అంత చూస్తానంటాడా? మీ పిల్లల్ని మీరు కొట్టుకుంటే ఏ రోజైనా మీ మీద పగబెట్టుకున్నారా మీ పిల్లలు? పగబెట్టుకుని నువ్వు పడుకున్నప్పుడు సంధికాలతో మొహం మీద మొత్తేసారా? లేదు కదా. అలా చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పగలు తెలీదు, ప్రతీకారాలు తెలీదు, కోపాలు తెలీదు, ఏమీ తెలీదు. నువ్వు కొడితే ఏడుస్తారు, తిడితే పడతారు, మళ్ళీ కాసేపటికి నవ్వుకుంటూ నీ దగ్గరికి వచ్చి నీ ఒళ్ళోనే చేరతారు. ఏదో వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, మనం కోపం ఆపుకోలేము, త్వరపడి ఒక మాట అనేస్తాం, త్వరపడి ఒక దెబ్బ కొట్టేస్తాం వాళ్ళని. అయినా కూడా వాళ్ళు మన మీద ఏమీ పెట్టుకోరు. మళ్ళీ ప్రశాంతంగా మన దగ్గరికి వస్తారు, మన ఒళ్ళో కూర్చుంటారు, చిలక పలుకులు పలుకుతూ ముద్దు మాటలు మాట్లాడుతూ మనకు ముద్దిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అది పిల్లలకు ఉన్నటువంటి మనస్తత్వం. పసిప్రాయం స్వచ్ఛమైనది. ఏ దేశంలో అయినా అది అలాగే ఉంటుంది, కావాలంటే మీరు వెతుక్కోండి. ఏ దేశంలో అయినా పసిప్రాయమే. ఏ జాతి, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ వర్ణం, ఏ వర్గం, దానికి ఏ భేదం లేదు. పసిప్రాయం అంతటా పరిశుద్ధమైందే. అంతటా ఏ దేశానికి పోయినా అక్కడున్న పసిపిల్లలందరూ కూడా అదే స్వచ్ఛత కలిగి ఉంటారు, అదే యథార్థత కలిగి ఉంటారు. కానీ కొంత వయస్సు మీద పడ్డాక, బాల్య దశలోకి వచ్చాక వాళ్ళ హృదయం మెల్లిమెల్లిగా ఈ లోక పాప వాంఛలకు, ఆకర్షణలకు మెల్లిమెల్లిగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే అప్పుడప్పుడే చెడిపోతూ ఉంటారనమాట. అప్పుడప్పుడే చెడ్డవాటికి కనెక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడే పనికిమాలిన వాటికి కనెక్ట్ అవుతూ ఉంటారు. అలా పనికిమాలిన వాటికి కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ బాల్యంలో మొట్టమొదటిగా చెడుగు అనేది ఎంటర్ అయిపోతుంది. అందుకే దేవుడు ఇంత క్లియర్గా వ్రాయించాడు. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడిపోతుంది. సో బాల్యం నుండి వాళ్ళ ఆలోచనలు చాలా భ్రష్టు పట్టిపోవడం, మెల్లిమెల్లిగా దిగో పెద్దవాళ్ళం అయిపోయినా మన హృదయాలను ఏమైనా బాగు చేసుకున్నామా? ఏం బాగు చేసుకోలేదు. హృదయాల్లో ఇంకా అదే కల్మషం, హృదయాల్లో ఇంకా అదే అబద్ధాలు, అవే మోసాలు, అవే మోహపు చూపులు, అవే కపట ఉద్దేశాలు, అవే వేషధారితనం, అదే దౌర్భాగ్యపు ఆలోచన విధానం. నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. నిత్యం ఆ పచ్చ కామెరల కళ్ళతో లోకం వైపు చూస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, యథార్థతను ద్వేషిస్తూ, మంచితనాన్ని ద్వేషిస్తూ, స్వార్థంతో, అసూయతో, అభద్రతాభావంతో, అజ్ఞానంతో ఈ లోకంలో కాలం గడుపుతూ ఎంతకాలం అలా? ఎంతకాలం? అందుకే ఇవన్నీ ఆత్మకు పట్టిన హృదయ రోగాలు అన్నాడు ప్రభు. ఆత్మకు పట్టిన హృదయ రోగాన్ని ఎప్పటి నుంచి ఉందట? అది బాల్యం నుండి ఉంది ఆ హృదయ రోగం. అప్పుడప్పుడు మనల్ని అడుగుతుంటారు, ఏమండి ఎంతకాలంగా ఉందండి మీకు ఈ రోగం అంటాడు డాక్టరు. షుగర్ ఎంతకాలంగా ఉందయ్యా నీకు అంటాడు. అప్పుడు చెప్తాం మనం, అబ్బే 20 ఏళ్ళ నుంచి ఉందండి అంటాడు. బీపీ ఎప్పటి నుంచి ఉందయ్యా నీకు? 15 ఏళ్ళ నుంచి ఉందండి, వచ్చి 15 ఏళ్ళు అయిపోద్దండి అంటాడు. బోధకాలు ఎప్పటి నుంచి ఉందయ్యా నీకు? చాలా రోజుల నుంచి ఉందండి. పైలేరియా ఎప్పటి నుంచి ఉంది నీకు? చాలా రోజులుగా ఉందండి. బైబిల్లో కూడా అలాంటి రోగాలు ఉన్నాయి. 12 ఏళ్ల నుంచి ఏ రోగం అంట ఆవిడికి? రక్తస్రావ రోగం అంట. 12 ఏళ్ళు. 18 ఏళ్ళ నుంచి ఒక ఆమె నడువు ఏమైపోయిందట? ఉంగిపోయిందట, బలహీన పడిపోయి. 18 ఏళ్ళు. ఇలా ఏళ్ల తరబడి రోగాలతో బాధపడుతున్న వాళ్ళని మనం అక్కడక్కడక్కడ చూస్తుంటాం. కానీ హృదయ రోగం లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు, పసిపిల్లలు తప్ప. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ ఏముంది? హృదయ రోగం ఉంది. శరీర రోగాలు లేని వాళ్ళు ఉంటే ఉండొచ్చు, హృదయ రోగం లేదు అన్నవాళ్ళు మాత్రం దాదాపుగా ఎవరు ఉండరు, పసిపిల్లలు తప్ప. దేవుని మాట అబద్ధం కాదు కదా. దేవుని మాట అబద్ధం కాదు, ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది అని ఆయనే చెప్పారు. అంత స్పష్టంగా చెప్పారు కాబట్టి సాధారణంగా హృదయ రోగం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏదో ఒక హృదయ రోగం ఉండే ఉంటుంది. అనుమానం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, అవివేకం కావచ్చు, అంధకార సంబంధమైన ఆలోచన విధానం కావచ్చు,
భ్రష్టు పట్టిపోయిన మనస్తత్వం కావచ్చు, జాలి, దయ, కరుణ అనే వాటికి చోటు లేని క్రూరత్వం, స్వార్థం, పైశాచికత్వం కావచ్చు. ఇవన్నీ కనిపించని అదృశ్య లక్షణాలు. అవి కనిపించవు. ఒక మనిషిని చూసి వీడి హంతకుడని చెప్పగలమా? చూసి చెప్పగలమా? ఒక మనిషిని చూసి వీడి వ్యభిచారం చెప్పగలమా? ఒక మనిషిని చూసి వీడి దొంగ అని చెప్పగలమా? మన వల్ల కాదండి. అంటే ఒక మనిషి పైరూపాన్ని చూసి మనం డిసైడ్ చేయలేం. ఒక మనిషి పైరూపాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ మనిషి ఇలాంటోడు, ఈ మనిషి ఇలాంటోడు అని మనం చెప్పలేం. ఎందుకంటే హృదయంలో ఉన్న ఆలోచన పైకి కనబడదు. హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అవి పైకి తెలియవు. కాబట్టి ఏ మనిషిని కూడా మనం పై రూపాన్ని చూసి ఈ మనిషి ఇలాంటోడు, ఈ మనిషి ఇలాంటిది అని మనం చెప్పలేం. కాబట్టి ఎవరి హృదయంలో రోగం ఉందనేది వాళ్ళకే తెలియాలి. అది ఎలా తెలుస్తుంది అంటే వాక్యం విన్నప్పుడు తెలుస్తుంది. ఈ 3 రోజుల్లో మీకు చాలా తెలుస్తాయి. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నప్పుడు నా హృదయంలో ఎలాంటి వ్యాధి ఉంది, నా హృదయం ఎలాంటి రోగం కలిగి ఉంది, నా హృదయాన్ని నేను ఎలా సమాధానపరుచుకోవాలి, ఎలా సమ్మతిపరుచుకోవాలి, అది వాక్యం వింటున్నప్పుడు తెలుస్తుంది. అందుకే దేవుడు వాక్యంలో నుండి కొన్ని సంగతులు చెప్పాడు మనకి. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. కల్మషం అనగానే ఇన్నాళ్ళు మనం దేనికి అనుకున్నాం? శరీరం ఒకటే అనుకుంటారు అందరూ. కల్మషం అనగానే ఒక్కదానికి అనుకుంటారు, శరీరం ఒక్కదానికే కల్మషం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? శరీరానికి కల్మషం ఉందట, ఆత్మకు కూడా ఏముందంటున్నాడు? కల్మషం ఉంది అంటున్నాడు. ఆత్మకు కూడా కల్మషం ఉంది. ఇప్పుడు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. చూసారా? శరీరానికి కల్మషం ఉంది, ఆత్మకు కూడా కల్మషం ఉంది. మరి ఇప్పుడు మనం అందరం ఎందుకు వచ్చాము దేవుని వాక్యం ముందుకి? మతం మారడానిక? నేనైతే మతం మారలేదు, నా తమ్ముళ్ళు ఎవరు కూడా మతాలు మారలేదు, మేమెవరూ మతాలు మారలేదు. మరి ఏం మారింది మాకు? హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రభు చెంతకు వచ్చాం. హృదయంలో ఉన్న కల్మషాన్ని తొలగించుకునే మాట కోసం ప్రభు సన్నిధికి వచ్చాం. ఏమంటే మాట మనిషిని మారుస్తుందా? మార్చదా? మారుస్తుంది కదా. మాటకున్న శక్తి ఏంటో మీ అందరికీ తెలుసు. మంచిగా మాట్లాడారు అనుకోండి, అంతా ఎలా ఉంటుంది? మీకు వాతావరణం అంతా మంచిగా ఉంటుంది. చెడ్డగా మాట్లాడితే వాతావరణం అంతా చెడ్డగా మారిపోద్ది. మీకు తెలుసు, మీ ఇంట్లో గొడవ అవ్వకుండా ఉండాలంటే ఏది అదుపులో పెట్టుకోవాలి? ఎస్, గొడవ అవ్వాలంటే ఏది వదిలేయాలి? జిప్పు తీసేయాలి, నోటుకున్న జిప్పు తీసేయాలి. ఎప్పుడైతే జిప్పు తీసేసామో ఇంకా నోట్లోంచి ప్రవాహంలా వస్తానే ఉంటాయి. ఆడు కొడతానే ఉంటాడు, ఈవిడ తిడతానే ఉంటుంది. తిడితే కొడతాం ఆపుతాడు, కానీ ఆపదు. కుట్టే కొలది ఏం చేస్తుంది? ఇంకా తిడుతుంది. తిట్టే కొలది వాడేం చేస్తాడు? కొడతాడు. విచిత్రం ఏంటంటే చాలా గొడవలు చూశాను, కానీ కుట్టేవాడు కలుపు వస్తుంది, కానీ దెబ్బలు తింటూ తిట్టే ఈమెకు మాత్రం అలుపు రాదు. ఏటో మరి తాగింది ఆడో ఈవిడో కూడా నాకు డౌట్ వస్తుంటుంది. తాగినోడు కలుపు వస్తుంది, కానీ తినే ఈవిడికి మాత్రం ఏమి రాదు? అలుపు రాదు. అన్ని దెబ్బలు తినేసి మళ్ళీ తిడుతుంటుంది, మళ్ళీ సన్నాయి ఎందుకుంటుంది. వీళ్ళకి అవార్డులు ఇవ్వాలండి. అసలు మిస్ ఇండియాలో అది వీళ్ళకి ఇవ్వాలి. అలాంటి ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది. ఆడేమో గుద్దుకుండా వంగోబెట్టి గుద్దునే ఉంటాడు, బాక్సింగ్ చేస్తుంటాడు వీప్ మీద, అయినా కూడా మా అందం ఇంకా తిడుతుంటుంది. కొట్టుకోరా రా అంటది, మళ్ళీ రా అని కొలితాడికి ఇంకా కోపం వచ్చేది. అప్పటి వరకు ఏమండి అన్నది ఏమంటది? ఒరేయ్ కొట్టరా, కొట్టుకోరా, నువ్వు చూద్దాంరా, నువ్వేం ఉంటావేట్రా, నువ్వు మధ్యలోనే పోతావురా, నువ్వు నిన్ను లారీ ఏదో గుద్దేది రోడ్డు మీద వెళ్ళినప్పుడు. ఇంత అందంగా మాట్లాడుతుంటారు, చూస్తారు కదా. మీకు నేను చెప్పక్కర్లేదు, మన చుట్టూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. పల్లెల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇలాంటి వాళ్ళు కొదువులేదు. ఇంకా కొండ నిండా నీళ్ళు ఉన్నట్టు ఉంటారు చక్కగా. ఆడు కొడుతుంటాడు, ఇవిడు తిడుతుంటుంది. ఇంకా నోరు ఆపితే అంతా ఆగుద్ది. ఇంకా నోరు ఆపుతుందా? ఆపదు. ఆ నోరు ఇంకా రన్నింగ్, అసలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అది బ్రేకులు ఉండవు.
ఇంకా అలాగ మాట్లాడుతూనే ఉంటుంది. వీడు మాత్రం కొట్టు అలసిపోయి తాగింది దిగిపోయి మళ్ళీ ఇంకో నిబ్బైనాక మళ్ళీ పోతాడు షాప్ దగ్గరికి. అలా ఉంటాయి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణాలు. సో హృదయం అనేది బాగుంటే ఆ హృదయంలో నుంచి వచ్చే మాటలు కూడా ఎలా ఉంటాయి? బాగుంటాయి. హృదయం బాగోకపోతే హృదయంలో నుంచి వచ్చే మాటలు కూడా బాగోవు. అందుకే ముందు మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే మాట చాలా అవసరం. ఏ మాట అవసరం? ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను నేను. హృదయాన్ని శుద్ధి చేయడానికి ఏ మాట పడితే ఆ మాట సరిపోతుందా? ఏ మాట కావాలి మనకి? ఎవరి మాట కావాలి? చెడిపోయిన వాడి హృదయంలో నుంచి వచ్చే మాట చెడిపోయిన వారి హృదయాన్ని బాగు చేయగలదా? బాగు చేయలేదండి. చెడిపోయిన వారు చెప్పే మాటలు చెడిపోయిన వారిని బాగు చేయలేవు. తాగుబోతు నేను తాగుడు మానిపించగలడు? అంతేనా? ఒక వేర తాగుబోతు మరో తాగుబోతుతో తాగుడు మానిపించగలడా? ఇతనే వేర తాగుబోతు, ఇంకో తాగుబోతు ఈ తాగుబోతల్లా తాగుడు మానిపిస్తాడు? అవ్వదు కదా. అదే మాదిరి మనిషి మాట మనిషి హృదయాన్ని బాగు చేయలేదు. ఎందుకంటే మనుషులందరి హృదయాలోచన ఎప్పటి నుంచి ఎడతని చదువుకున్నాం మనం? బాల్యం నుండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇందాక మనం గుర్తు చేసుకున్నదే పూర్తిగా చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చిక్క అక్కడే వచ్చింది. చిక్క ఎక్కడ వచ్చిందంటే కాలు నొప్పి వస్తే వచ్చిందని తెలుస్తుంది, తలనొప్పి వస్తే వచ్చిందని తెలుస్తుంది, జ్వరం వస్తే వచ్చిందని తెలుస్తుంది, కడుపు నొప్పి వస్తే వచ్చిందని తెలుస్తుంది, ఇంకేమైనా వ్యాధి వస్తే వచ్చిందని కనిపెట్టగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం, మందు వాడగలుగుతున్నాం. కానీ హృదయానికి రోగం వచ్చిందన్న విషయమే చాలామంది ఏం చేయలేకపోతున్నారట? ఐడెంటిఫై చేయలేకపోతున్నారట, దాన్ని గుర్తించలేకపోతున్నారు. అప్పుడప్పుడు చూడండి, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరికి తెలియట్లేదండి మాయిదారు రోగం ఏంటో అంటుంటారు వీళ్ళు. అదే మనసు రోగం, అది మానసిక రోగం. దానివల్లే శరీరంలో కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయి. కాళ్ళు లాగడం అని, కళ్ళు కనబడకపోవడం అని, తలపోటు రావడం అని. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మానసిక రోగాన్ని బట్టి ఈ శరీరంలో కనబడేటువంటి సూచనలు. స్ట్రెస్కి, డిప్రెషన్కి, యాంగ్జైటీకి ఇలాంటివి వస్తుంటాయి. వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా డాక్టర్లు అంటారు, ఏమో మానసికంగా ఏమైనా టెన్షన్ పడుతున్నావు నువ్వు, మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నావు నువ్వు, శరీరంలో అయితే ఎన్ని రిపోర్ట్లు చూసినా ఎన్ని టెస్టులు చేసినా నీకేం కనబడట్లేదు, మరి నీకు ఈ రోగం ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు, ఈ బలానికి మందులు వాడని ఇచ్చి పంపించేస్తుంటారు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే హృదయంలో వ్యాధి ఉందన్న విషయాన్ని ఎవరు గ్రహించాలండి? ఎవరు గ్రహించాలి? నీకు నువ్వే గ్రహించాలి. అర్థమవుతుందా? నీ హృదయంలో వ్యాధి నువ్వే గ్రహించాలి. నీ కడుపులో నొప్పి వస్తుందని నాకు తెలుస్తుందా? ఎవరు చెప్పాలి? ఎవరి కడుపులో నొప్పి వస్తే వాళ్ళే చెప్పాలి. నాకెలా తెలుస్తుంది నీ కడుపులో నొప్పి వస్తుందని? నా కడుపులో నొప్పి వస్తే నీకెలా తెలుస్తుంది? నా గుండెల్లో నొప్పి వస్తే నీకు తెలీదు, నీ గుండెల్లో నొప్పి వస్తే నాకు తెలియదు. ఎవరి నొప్పి వాళ్ళకే తెలియాలి. అలాగే ఎవరి హృదయంలో ఉన్నటువంటి వ్యాధిని వాళ్ళే గుర్తించగలగాలి. అలా గుర్తించాలి అంటే ఎక్కడికి రావాలి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అందుకే దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అన్నాడండి. దేవుడు వేటిని పరిశోధిస్తాడట? హృదయాన్ని పరిశోధిస్తాడట. నువ్వు ఎంత పెద్ద బొట్టెట్టుకున్నావు చూడు దేవుడు, నువ్వు ఎన్ని పువ్వులు ధరించావు చూడు. అర్థమైందా? నువ్వు ఎన్ని రకాల కిరీటాలు తల మీద పెట్టావు చూడ్డు ఆయన. నువ్వు ఎన్ని రకాల గంధాలు పసుపులు పూసావు చూడ్డు ఆయన. నువ్వు భక్తి పేరుతో పొద్దునే లేచి ఏదో చేస్తున్నావు, అది చూడ్డు. నువ్వు కింద పడి దొల్లినా ఆయన ఆ శరీరం దొల్లుతుంది, అయ్యో పాపం ఎంత బాగా దొల్లుతున్నాడు అని చూడ్డు ఆయన. అబ్బా ఈ అమ్మాయి ఎంత మంచిదో, సభకు వచ్చిన దగ్గర నుంచి అలా మోకాళ్ళ మీదే కూర్చుండిపోయింది బిడ్డ, మోకాళ్ళు నల్లగా అయిపోతున్నట్ట, ముఖం పేరెళ్ళినవరి రాసినట్టు అయిపోద్దట. ఎవరో చెప్పారట. కొనుక్కోక్కలేదు క్రీము. మోకాళ్ళు నల్లబడిపోతున్నట్టు ముఖం ఏమైపోద్దట? తెల్లగా అయిపోద్దట. ఆ మోకాళ్ళు చూసి దేవుడు ఇంప్రెస్ అయిపోతాడు అనుకుంటున్నావా? ఆయన అసలు పట్టించుకోడు. నువ్వు ఎంత లోతుగా మోకాళ్ళు ఉన్నావు, ఎంత బాగా పొర్లు దండాలు పెడుతున్నావు, ఎంత బాగా దొల్లుతున్నావు, అవన్నీ ఆయన చూడడు. మరి ఆయన నేరుగా దేని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. నువ్వు ముసుగేసుకుని మోసం చేయొచ్చు ఎవరిని? మనుషుల్ని. దేవునికి వేయగలవేటి ముసుగు? ఇక్కడ ముసుగులు వేసుకునే వాళ్ళందరూ మంచివాళ్ళేనండి. నోరు ఇప్పితే కంపు వచ్చేస్తుంటుంది. కొంతమంది పైకే ముసుగేస్తారు. ఆ నీళ్ళ బిందుల దగ్గర చూడాలి, తస్సదియ మామూలుగా ఉండదు, దడదలు ఆడించేస్తారు. ఇంకా
ఏదైనా నీళ్ళ బిందుల దగ్గర గొడవ వచ్చిందనుకోండి, ఈ ముసుగులు వేసుకున్నోళ్ళే ఏం చేస్తారు? అవసరమైతే ముసుగు ఎతటోడికేసి కొట్టేస్తారు. మామూలుగా ఉండదు, చితక్ కొట్టేస్తారు. ఆ బూతులు చూడాలి, అడ్డమైన బూతులు తిడతారు, అడ్డమైన బూతులు. ముగ్గును కూడా తిడతారు కొంతమంది. మొన్న ఒక ఆవిడ అంటుంది గౌరవంగా, ఏమండి మీరు నోరు మూసుకుంటారా కాసేపు అంతే. ఎంత గౌరవంగా చెప్పింది కదా, చాలా గౌరవంగా చెప్పింది. ఎవరు చెప్పరంత గౌరవంగా. మూసాడు పాపం మానవాడు. ఏదో ఉంటుందన్నమాట, లేకపోతే ట్రీట్మెంట్, పోలీసు ట్రీట్మెంట్ లాగా ఏదో ఉంటుంది మొత్తం మీద. గట్టిగా ఇస్తారు 144 సెక్షన్ ఎట్టి లోపల ఏదో ఉంటుంది. అందుకే అంతలా ఉంటారు కొంతమంది. ఇక్కడ మాత్రం ఏం చేస్తారు? ముసుగేస్తారు. ముసుగే కానీ మనం ఏమనుకుంటాం? అబ్బాబా, ఏమి వినయం, ఏమి విధేయత, ఏమి సాత్వికత్వం, ఏమి ప్రేమ, ఏమి ఒద్దిక అనుకుంటామా లేదా? కానీ మీకు తెలుసు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు. నాకు తెలియదు, కానీ మీరు ఎవరో నాకు తెలీదు. మీ పక్కన వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా. ఇది ముసుగేసింది కానివ్వండి, ఇది పెద్ద ముసుగు దొంగండి బాబు అనుకుంటారు. ఎవరు ముసుగు దొంగ అని అంటారు, మీరే అంటారు. దేవుడు అవన్నీ పసిగట్టేస్తాడండి. మనం ఏం దాచలేమండి ఆయన దగ్గర. దేవుడు నరుని హృదయమును పరిశోధిస్తాడట. హృదయాన్ని పరిశోధించే శక్తి ప్రపంచంలో ఏ డాక్టర్కి లేదు. ఏ డాక్టర్కి స్కానింగ్లు చేసి లోపల అవయవాలు చూడగలరు, రకరకాల పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసి లోపల ఎముకలు ఎలా ఉన్నాయో చూడగలరు, బాడీ టెస్టులు మొత్తం చేసేసి ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి చేసేసి లోపల ఏం జరుగుతుందో చెప్పగలరు. కానీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావో ఏ డాక్టర్ ఇప్పటివరకు చెప్పలేడు. కానీ అది చెప్పగలిగే ఏకైక సమర్థుడు దేవుడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా ఇది. అది చెప్పగలిగే ఏకైక సమర్థుడు దేవుడు. ఆయన తప్ప మరెవ్వరూ ఈ భూమి మీద హృదయ రహస్యాలు ఎవరో తెలియదు, ఎవరికి తెలియదండి, ఎవరికి తెలియదు. అందుకే ఆయన ఇంత క్లియర్గా రాసి ఈ బుక్ మన చేతికిచ్చి, నాయనా వారి హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది గనుక వారు బాగుపడాలి అంటే నా మాటలు వాళ్ళ హృదయాలలోనికి పంపబడాలి, మందు వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే మందు వాళ్ళ హృదయాల్లోనికి వెళుతుందో వాళ్ళ ఆలోచనలు మారుతాయి. అంటే మందు ఎక్కడ వేయాలి ప్రభువా? ఆలోచనల దగ్గర వేయాలి. ఎక్కడ వేయాలి మందు? ఆలోచనల దగ్గర. ఇది తెలియక కొంతమంది, ఇదిగో నువ్వు బొట్టు పెట్టుకోకూడదు, బొట్టు తీసేయి, బొట్టు తుడిచేయి, ప్రభువు నమ్ముకున్నావు కదా బొట్టు తుడిచేయి అంటాడు ఒకడు. ప్రభు నమ్ముకున్నావు కదా మంగళసూత్రం తీసేయి అంటాడు మరొకడు. ప్రభు నమ్ముకున్నావు కదా చెవులు పెట్టుకోకూడదు తీసేయి అంటాడు ఇంకొకడు. ఇంకా అన్ని ఆడవాళ్ళకే చెప్తుంటాడు, మగోడికి ఒకటి చెప్పడు. మరి ఏందో వింత. ప్రభు నమ్ముకున్నావు కదా గిన్నెకోడి కటింగ్ మానే అని చెప్పడు. ప్రభు నమ్ముకున్నావు కదా పక్కపాపిడి దీకు వెనకపాపిడి దూకు అని చెప్పడు. ప్రభు నమ్ముకున్నావు కదా నువ్వు జీన్ ప్యాంట్లు, సిరిపోని ప్యాంట్లు, పెద్ద పండగ ప్యాంట్లు అన్నీ వేసుకోకని చెప్పడు. అంటే మగాళ్ళకి ఏమి ఉండవన్నమాట ప్రభువుని నమ్ముకుంటే. మగాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, ఆడవాళ్ళకి మాత్రమే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మరి ఇది ఎక్కడ దరిద్రమో తెలీదు. దేవుడు అంటాడు, దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని అందంగా ఉండొద్దని చెప్పడు, మిమ్మల్ని ఆనందంగా ఉండొద్దని చెప్పడు, మిమ్మల్ని మంచి రంగు బట్టలు, అదేదో చీరలు ఉంటాయి కదా, వర్క్ చీరలు, ఇంకేవో చీరలు మీరు కొడుకుని కట్టుకుంటారు కదా, అవేం వద్దని చెప్పడు. ఆయనకి అవన్నీ అవసరం లేదు. నువ్వు చెవులకి ఏదో 2 పెట్టుకున్నావని దానికి నిన్ను నరకోలు వేసాడు ఆయన. నువ్వు ఏదో మొహానికి కొంచెం పాండ్స్ పౌడర్ రాసుకున్నావని తీసుకెళ్ళి నరకోలు వేసేంత కుళ్ళోడేం కాదు ఆయన. ఆయనకు అవసరం లేదు. నువ్వు చేతికి ఏదో గాజులు వేసుకున్నావని ఆయన లోపల నుంచి పరలోకం నుంచి రగిలిపోయి, చూసావా ఈవిడ బంగారం గాజులు చేతికి వేసుకుందని నీ మీద కన్నెర్ర చేసేటువంటి ఆయన కాదు. ఇలాంటివి నరుని హృదయాన్ని దేవుడు చూస్తాడు తప్ప దేవుడు నరుని పైవేషమును చూడడు. చాలా క్లియర్గా ఉంది గలతీ పత్రికలో. చూడండి ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 3వ లైన్. 2వ అధ్యాయం 6వ వచనం 3వ లైన్. దేవుడు నరుని వేషం చూడడు అన్నాడండి. ఎందుకంటే వేషాలు అనేవి ఒక్కో దేశంలో ఒకలా ఉంటాయి. వేషము భాష, వేష భాషలు అనేవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా మారిపోతాయండి. మనం అలా మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఆ మారేడుమిల్లి దాటిపోయి, ఆ రంపచోడవరం దాటిపోయి, ఆ ఏజెన్సీ లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ కొంచెం విచిత్రంగా ఉంటారా ఉండరా? ఎస్, వాళ్ళ కల్చర్ అలాంటిది, వాళ్ళ బట్టలు అలాంటివి. మనలా చీరలు కట్టుకోరు వాళ్ళు. ఆ కొండలో ఉన్నవాళ్ళు మనలా చీరలు కట్టుకుంటారు చక్కగా. ఒళ్ళంతా కప్పుకుంటారా? కప్పుకోరు వాళ్ళు. ఒళ్ళంతా కప్పుకోరు వాళ్ళు.
ఆఫ్రికాలో కొన్ని తెగలు ఉన్నాయి. వాళ్ళైతే స్త్రీలు ఇదిగో ఇక్కడి నుంచి కిందకి బట్టలు వేసుకుంటారు తప్ప ఇంక పైన బట్టలు ఉండవు, వాళ్ళకి వేసుకోరు స్త్రీలు. విచిత్రం ఏంటంటే అక్కడ పురుషులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేసుకుంటారు, ఇంక ఇక్కడ నుంచి బట్టలు ఉండవు వాళ్ళకి. అలా ఉంటారు కొన్ని వాళ్ళ మెడలో ఏవో దండలు ఉంటుంటాయి. అంత ఎందుకండి, రాజస్థాన్ వెళ్ళి చూడండి ఎలా ఉంటారు అక్కడ ఆడవాళ్ళు. రాజస్థాన్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఒంటి నిండా పూసల దండలు, ఆ చిన్న చిన్న అద్దాలు లాంటివి ఉంటాయి, కుల్లాయి లేదు అంటారు వాటిని, అద్దాలు, లోలాకులు, పొడుగాంటి లోలాకులు, ముక్కు పుల్లాకులు, ఇలా కొంచెం పైనుంచి కిందకేవో ముసుగులు, మేలి ముసుగులు, గౌన్లు, రంగురంగుల గౌన్లు తిరుగుతుంటారు వాళ్ళు. సంఘాలకు కూడా అలాగే వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి డ్రెస్ కానీ మీరు వేసుకుని వెళ్ళారనుకోండి సంఘానికి, ఇంకా మామూలుగా ఉండదు ఇక్కడైతే మన ఏరియాల్లో అయితే. కాబట్టి నూతులో కప్పల్లాగా ఎప్పుడూ ఆలోచించొద్దు. ఒక్కొక్క ప్రాంత వాసులు ఒక్కోలా ఉంటారు, ఒక్కో దేశవాసులు ఒక్కోలా ఉంటారు. యూదులు ఒకలా ఉంటారు, అన్యులు ఒకలా ఉంటారు, గ్రీకులు ఒకలా ఉంటారు, రోమన్లు ఒకలా ఉంటారు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఒకలా ఉంటారు, మన ప్రాంతవాసులు మరోలా ఉంటారు, అరబ్ కంట్రీస్లో ఇంకోలా ఉంటారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటారు. క్రీస్తు అందరికీ ప్రభువా లేకపోతే మీకు మాత్రమే ప్రభువా? చెప్పండి. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరి రోగాలు తీయటానికి వచ్చాడు. ఏ రోగాలు? హృదయ రోగాలు, ఆత్మ రోగాలు. ప్రభు వచ్చింది ఆత్మ రోగాలు వదిలించడానికి. సో అందరి హృదయాలకు ఆయన అవసరం కాబట్టే దేవుడు ఇంత గొప్ప స్టేట్మెంట్ చేశాడు. ఏమనంటే, దేవుడు నరుని పైవేషాన్ని చూడడు. ఇది పరిపూర్ణ జ్ఞానం. అపరిపూర్ణుడు ఏం చేస్తాడంటే, వాడికి ఏమీ తెలియదు కాబట్టి, ఇదిగో నువ్వు మెడలో మంగళసూత్రం వేసుకున్నావా, అయితే నువ్వు పరమ పాపివే అంటాడు. అంటే కొంతమందిని దేవుడికి దూరం చేయడానికి ఈ పనికిమాలినోడు. ఈ పనికిమాలిన ప్రసంగాలు ఎందుకంటే కొంతమందిని దేవుడికి దూరం చేయడానికి తప్పితే ఎందుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవుడు నేను పట్టించుకోనని చెప్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు పట్టించుకోవాలి? నేను నరుని పైవేషాన్ని నేను చూడను. అలాగే మీరు అనుకోవచ్చు, క్రైస్తవుల దేవుడు క్రైస్తవులను ప్రేమిస్తాడు, హిందువుల దేవుడు హిందువులను ప్రేమిస్తాడు, ముస్లింల దేవుడు ముస్లింలు ప్రేమిస్తాడు, జైనుల దేవుడు జైనులను ప్రేమిస్తాడని. అది కూడా బుద్ధిహీనతే. దేవుడు అందరినీ ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ మతమైనా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నేను మొన్న అది చెప్తేనే చాలామందికి బుర్ర తిరిగిపోయింది. నేను అదే చెప్పాను, అరే నాయన మీరు వేరు చేయకండి. వేరు చేయడానికి మనం ఎంత? ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. అక్కడే దేవుని మనసు ఏంటో తెలిసిపోయింది. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అక్కడే ఆయన మనసు ఏంటో రివీల్ అయిపోయింది. నువ్వెవడు మధ్యలో వచ్చి ఇదిగో వారు అన్యులు కాబట్టి వాళ్ళని దేవుడు ప్రేమించడు, వీరు వీళ్ళు కాబట్టి వీళ్ళని దేవుడు ప్రేమించడు, వాళ్ళని దేవుడు నరకలేసేస్తాడు, వీళ్ళని దేవుడు నరకలేస్తాడు మనం చెప్పటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోం. ఎందుకంటే నువ్వు పైకి క్రైస్తవుడని చెప్పుకోవచ్చు, కానీ లోపల క్రూరుడుగా ఉండొచ్చు. నువ్వు పైకి క్రైస్తవురాలని చెప్పుకోవచ్చు, కానీ లోపల నీ హృదయం దేవునికి నచ్చేది కాకపోవచ్చు. ఎవడో అన్యుణ్ణని చెప్పుకోవచ్చు, కానీ వాడి హృదయం దేవుడికి నచ్చొచ్చు. వాడిని దేవుడు తప్పక తన వైపు తిప్పుకుంటాడు ఏదో ఒక విధంగా, ఏదో సమయంలో. దొంగ హృదయమే దేవుడికి నచ్చి ఆ శిలువ మీద నుండి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరదేశికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన మనస్సును అంచనా వేయటం మానవ మాతృల వల్ల కాదు, ఆయన అర్థం చేసుకోవడం మానవ మాతృల వల్ల కాదు. ఆయన శక్తికి అతీతమైనది ఆయన ప్రేమ, ఆయన తీర్పులకు అతీతమైనది ఆయన ప్రేమ. అలాంటి ప్రేమామయుడైన కన్న తండ్రి ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నాడు, అమ్మా నేను నీ పై రూపం మీద దృష్టి పెట్టట్లేదు, నీ హృదయం మీద దృష్టి పెట్టాను. నువ్వు పైకి ఎలా ఉన్నావు అన్నది నేను చూడట్లేదు, నీ హృదయాన్ని నేను చూస్తున్నాను. నువ్వు మధ్యపాపిడి తీసావా, పక్కపాపిడి తీసావా నాకు అనవసరం. సిల్లీ థింగ్స్ ఇవన్నీ. నువ్వు మూడేసావా, జడేసావా నాకు అనవసరం. మరి అదే జడలు అల్లుకొనుటాను ఉందంటే, జడలు అల్లుకొనుటాను ఏ కాన్సెప్ట్లో చెప్పాడు తెలుసా? సమయం వృధా చేసే విధంగా కొంతమంది జడలు ఉంటాయి చూసారు, ఎలా ఉంటాయి? ఇలా ఓడల మరిలాగా ఉంటాయి 33. ఎలా అంటే జీమని తిరుగుతుంటాయి, రంగులు రట్న చుట్టూ చైన్లు తిరిగినట్టు. అన్ని జడలు వేయాలంటే ఎంత టైం పడుద్ది? ఓ రోజు పడుద్ది. పిచ్చి గూడు వెళ్ళినట్టు అల్లాలి మెల్లిగా. ఎందుకమ్మా అలాంటివన్నీ? ఓ జడ వేసుకో, లేకపోతే 2 జడలు వేసుకో, ఈ పక్కన ఒకటి చక్క పద్ధతిగా ఉండు అని చెప్పాడు తప్ప మీరు అసలు తలదూకోవద్దు, ముళ్ళు వేసుకుని తిరగాలని ఆయన చెప్పాడు. ఆయనకు అవసరం లేదు అవన్నీ. పొడవాటి జుట్టిచ్చింది ఎందుకు? చక్కగా అది పైటి చెంగా ఉంచుకో, నీకు అది అందం, అది అలంకరించుకో, అందం అది నీకు దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియులరా, వ్యర్థమైన వాటి మీద సమయాన్ని వృధా చేయొద్దు, వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు, అవసరమైన దాని మీద దృష్టి పెడదాం. ఏంటి అవసరమైంది చెప్పండి? రాత్రి మనందరికీ ఏమి నేర్చుకున్నాం? మన హృదయమే
మన హృదయమే సమస్త కల్మషాలకు మూలం అని తెలుసుకున్నాం. ఎందుకంటే మనందరికీ హృదయం ఉంది. దేవుడు మనందరి హృదయాల్ని శుద్ధి చేయాలనుకుంటాడు. మత మార్పిడి కాదు ఇది, మత మార్పిడి కాదు. మన మనస్సును కల్మషాన్ని కడిగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియకు మనం అందరం సంసిద్ధులం కావాలి. రేపు కూడా వద్దాం, మీతో పాటు మరింతమందిని వెంట పెట్టుకుని వద్దాం. అనేకమైన సత్య సంబంధమైన సంగతులు నేర్చుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక.